హలో మై డే యూటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసిన సంగతి ఏంటంటే, చూస్తున్నారు కదండి అందమైన సెలయేరు ఎంత అందంగా ఉంది కదా. ఏంటి ఇక్కడ ఏమైనా హోలీ ఆడారా ఇలా ఉంది అనుకుంటున్నారా? కలర్ఫుల్గా ఉంది కదా. దీన్ని అందుకే 5 కలర్స్ ఆఫ్ 5 రివర్ అని కూడా అంటారండి. అయితే ఇది ఇంత అందమైన రివర్ సెలయేరు మన దగ్గర కాదండి. అది కొలంబియా దేశంలో ఉందన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో ఎండ్ వరకు చూస్తే అన్నీ తెలుస్తాయి. ఈ అందమైన సెలయేరు ఎక్కడుంది, అక్కడికి ఎలా వెళ్ళాలి అనే సంగతులన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? అసలు ఇంత అందమైన సెలయేరు, దీనికి ఇలాంటి రంగులు వచ్చాయి అనడానికి, ఎందుకు వచ్చాయి అనే రీజన్ కూడా తెలుసుకుందాం మనం. ఓకేనా? ఒంపు సొంపులన్నీ నదికే సొంతమేమో అనిపిస్తుంది దాని ప్రవాహాన్ని చూస్తుంటే కదండి. ఇక ఆ నది హరివిల్లు వన్నెలను అనుకుంటే చూసే కళ్ళకు పండగే. ఇక అది ఎలా సాధ్యం అనుకోనక్కర్లేదు. కొలంబియా దేశంలో ఉన్న కేనో క్రిస్టేల్ నదికి వెళ్తే ఈ చిత్రాన్ని కళ్ళారా చూడొచ్చండి. దీన్ని రివర్ ఆఫ్ 5 కలర్స్, లిక్విడ్ రెయిన్బో లాంటి పేర్లతో పిలుస్తారు. ఈ నది అడుగు భాగంలో ఉండే రాళ్ల మీద మ్యాకరేనియా క్లావిగెరా అని పిలిచే ప్రత్యేక రకం మొక్కలు పెరుగుతాయట. గులాబీ, నారింజ, ఎరుపు, పసుపు లాంటి విభిన్న రంగుల్లో ఉంటాయంట అవి ఆ మొక్కలు. నదీ ప్రవాహం తగ్గినప్పుడు స్వచ్ఛమైన అక్కడి నీటి మీద సూర్యకాంతి ప్రతిఫలించే వేళ రంగుల్ని వెదజల్లుతూ ఇలా అద్భుతాలని సృష్టిస్తాయి, ఆవిష్కరిస్తాయి అన్నమాట. ఈ వింతను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారని ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదూ. తెలుసుకున్నారు కదండి ఈ లిక్విడ్ రెయిన్బో గురించి. చాలా అందంగా ఉంది కదా. మరి ఈ అందాలన్నీ మీరు డైరెక్ట్గా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కొలంబియా వెళ్ళక తప్పదన్నమాట. వీడియో ఇంతవరకు చూసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.